కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మువ్వన్నెల జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకున్నారు. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంపిణీ చేశారు. తెలియజేసుకుంటూ ఈరోజు రిపబ్లిక్ డే గురించి తెలుసుకునే ముందు అసలు మన భారతదేశం అఖండ భారతదేశం తర్వాత బ్రిటిష్ పాలనలో వెళ్ళిపోయే వరకు కూడా ఏ విధంగా ఉండేదో ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత చాలా మంది పోరాట పటిమతో సాధించుకున్న స్వతంత్రం మన భారతదేశ స్వతంత్రం. అఖండ భారతదేశం అంటే ఈ రోజున్న భారతదేశం కాదు. ఈ భారతదేశం అన్నది పాకిస్తాన్తో కలిపి, టిబెట్తో కలిపి, భోపాల్తో కలిపి అన్ని కలిపి పెద్ద భారతదేశం కింద ఉండేది. కానీ రాను రాను కూడా ముక్కలైపోయి ఒక్క భారతదేశంగా మిగిలిన తర్వాత ఈరోజు మనం స్వతంత్రం ఎలాగ తెచ్చుకున్నామంటే కొంత వందల వేల లక్షల మంది త్యాగాలతోటి తెచ్చుకున్న స్వతంత్రం. మా చిన్నప్పుడు ప్రతి స్కూల్లోని కూడా స్వతంత్ర సమరయోధుల ఫోటోలు ప్రతి స్కూల్ గోడ మీద ఉండేవి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మనందరికీ కూడా, పిల్లలందరికీ కూడా ఎవరు స్వతంత్రం తెచ్చారన్నది కూడా అవగాహన లేకుండా రోజు రోజుకి పోతుంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే బాల గంగాధర్ తిలక్ గారు ఎంతమందికి తెలుసు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతమందికి తెలుసు? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతమందికి తెలుసు? సుభాష్ చంద్రబోస్ గారు ఎంతమందికి తెలుసు? అలాగే గోపాలకృష్ణ గోఖలే గారు ఎంతమందికి తెలుసు? అలాగే గాంధీ గారు, ఈ రోజు గాంధీ గారు అయితే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, జవహర్ లాల్ నెహ్రూ గారు తెలిసి ఉండొచ్చు, కానీ రాణి లక్ష్మీబాయి ఎంతమందికి తెలుసు? అలాగే సరోజినీ నాయుడు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతో మంది త్యాగ ఫలమే మన స్వతంత్రం. వాళ్ళ గురించి ఒక్క రోజు ఒక్క నిమిషం మనం తెలుసుకున్నట్టయితే వాళ్ళగా ఒక్క గంట అన్న బతికితే చాలు అన్న మహానుభావులు అందరూ కూడా వీళ్ళందరూ ఈరోజు రిపబ్లిక్ డే గురించి